Hello and welcome to SakshiEducation.com. నేను లుంబిని భూచల. Excellence in action is the motto of UPSC. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టూడెంట్స్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఈ టైంలో కొన్ని మేజర్ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి అండ్ అలాగే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఈ టైంలో అనేది మనకు గైడ్ చేయడానికి we have one of the profound faculties, Krishna Pradeep Garu, as students dearly call him KP sir. So ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం మనం టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యూపీఎస్సీ గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మేజర్గా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాటిని ఎలా అడ్రస్ చేస్తారు? యూపీఎస్సీ అప్లికేషన్ పెట్టేటప్పుడు కరెక్షన్స్ కూడా అవకాశం ఇచ్చారు. అంటే కొన్ని మిస్టేక్స్ చేసినా కానీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆ టైంలో కరెక్షన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పెద్ద వర్రీ అవ్వాల్సిన పర్లేదు. కాకపోతే ఫిలప్ చేసేటప్పుడు మీ పేరు అంటే ఈవెన్ స్పెసిఫిక్గా ఒక అంశం కూడా చెప్పారు, గతంలో మీ పేరు ఎప్పుడైనా మార్చుకోవడం జరిగిందా అని చెప్పి. సో అటువంటి మీ దేనికైనా సరే ఫండమెంటల్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా కాకుండా మీ నేమ్ కనుక చేంజ్ అయితే ఆ వివరాలను కూడా తెలియచేయాలి. తర్వాత మీ గ్రాడ్యుయేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది యూజీసీ రికగ్నిషన్ లేనటువంటి గ్రాడ్యుయేషన్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీ ఎలిజిబిలిటీ ప్రాపర్గా ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి మామూలుగా అయితే ఈ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్, బీఏ, బీఎస్సీ, బీకామ్, లేకపోతే ఎల్ఎల్బి ఆర్ తర్వాత బీటెక్, ఎంబీబీఎస్సీ అని ఎటువంటి గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే పర్వాలేదు. సో యూజీసీ గుర్తింపు పొందినటువంటి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే మీ ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఏజ్ వెరిఫికేషన్ అంటే మీరు 1992 తర్వాత అంటే August 2 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే 2003 August 1 బిఫోర్ పుట్టి ఉండాలి. సో అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే, అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 32 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. August 1 నాటికి మీకు 32 సంవత్సరాలు నిండి ఉండాలి, లోపల ఉండాలి. అలా మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాలు ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 32 + 5 years. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకి 3 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 32 + 3 years. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. సో ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది కొన్ని క్యుములేటివ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. క్యుములేటివ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఇఫ్ హ్యాపెన్ టు బి ఎస్టీ 5 years అదనంగా మళ్ళీ అంటే మొత్తం 15 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇటువంటివన్నీ వెరిఫికేషన్ చేసుకుని అప్లై చేసుకోవడం మంచిది. ఓకే సార్. సో స్టూడెంట్స్ ఆల్రెడీ యూపీఎస్సీ మోటో వచ్చేసి ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ అని ఉంది. అయితే స్టూడెంట్స్ ఎక్సెల్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో? సో మనం ఏదైతే నిరంతరం చేస్తామో ఆ పనిని నిరంతరం చేసినప్పుడు ఎక్సలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు యూజువల్గా చాలామందికి రొటీన్గా బిహేవ్ చేయడం అనేది ఇష్టం ఉండదు. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలి ఈ టైప్లో చెప్తుంటారు. బట్ యూపీఎస్సీకి కావాల్సింది రొటీన్. ఎందుకని రొటీన్ అంటే ఏంటి? ఒక పని రోజువారీ పద్ధతి మీద మనం చేసుకుంటూ వెళ్తే రొటీన్ అవుతుంది. కానీ ఆ రొటీన్గా చేసే పనిలో మనం నైపుణ్యం సాధిస్తాం, ఎక్సలెన్స్ సాధిస్తాం, స్కిల్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు బ్రూస్లీ అన్నట్టుగా నాకు 10,000 రకాల కిక్కులు తెలిసినోడితో భయం లేదు, ఒకే కిక్కు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితోనే భయం. అంటే అంత రొటీన్గా ఒకే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇక వాడు జస్ట్ ఒక అర ఇంచ్ డిస్టెన్స్లో నుంచి పంచి కొట్టినా కిక్ కొట్టినా వాడు 10 అడుగులు అవతల వెళ్ళి పడుతుంది. అంటే ఆ నైపుణ్యం అనేది ఆ రొటీన్ నుంచే వస్తుంది. కాబట్టి ఎక్సలెన్స్ అనేది ఒకే పనిని నిరంతరం చేయడం ద్వారా. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేస్తే యూపీఎస్సీ ఒక సిలబస్ ఇచ్చింది. ఆ సిలబస్ ప్రకారం సుమారుగా ఒక 15 రకాల సబ్జెక్టులు ఉన్నాయి, అంటే జనరల్ స్టడీస్ అన్నీ కలిపి. సో ఈ 15 రకాల సబ్జెక్టులు మనం కమాండ్ సాధించలేం, ఎట్టి పరిస్థితుల్లో కమాండ్ సాధించలేం. మన జ్ఞానం కూడా ఓన్లీ జనరలిస్ట్ జ్ఞానమే ఉంటుంది. కాకపోతే ఆ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలి. అదే మనం సాధించాల్సినటువంటి నైపుణ్యం. సో దీనికి
నిరంతరం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నిరంతరం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు చేసినప్పుడు ఆ ఎగ్జామ్లో నైపుణ్యం సాధించడం జరుగుతుంది, క్లియర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ రెండు రొటీన్గా చేస్తారో, ఇది ఈ ఎంసీక్యూ ప్రాక్టీసు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు, అంటే ఈ రెండు చేయాలంటే ముందు చదవాలి. ఇవి ఎవరైతే చేయడం జరుగుతుందో వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ని సాధించగలుగుతారు. ఓకే, సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటారు. ఎక్సలెంట్. అయితే మీరు చెప్పినట్టుగా జర్నలిస్ట్గా ఉండాలి అంటారు, కానీ చాలామంది ఒక సబ్జెక్ట్లో స్పెషలిస్ట్గా అయిపోతారు, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద పెట్టేసుకొని. సో అలాంటి స్టూడెంట్స్ స్పెషలైజేషన్ ఉండాలి, దేంట్లో ప్రాక్టీస్లో స్పెషలైజేషన్ ఉండాలి. సో అలాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? సో ఇప్పుడు స్పెషలైజేషన్, ఇప్పుడు యూపీఎస్సీ 2 రకాల పద్ధతిలో మన ప్రిపరేషన్ చేయమని చెప్తుంది. ఇదేంటంటే జర్నలిస్టు ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. ఎందుకని ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసులన్నీ జర్నలిస్ట్ అడ్మినిస్ట్రేషన్కి సూటబుల్గా ఉండేవి. కాబట్టి ఈ జర్నలిస్ట్ అడ్మినిస్ట్రేషన్కి సూటబుల్గా ఉండేటట్టుగానే మన ఎగ్జామినేషన్ విధానంలో కూడా అన్ని విషయాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉండేటట్టుగా ఒక జనరల్ స్టడీస్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. అంటే ఇది హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, బయోడైవర్సిటీ, ఎథిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, అలాగే ఇండియన్ కల్చర్, ఇండియన్ సొసైటీ. సో ఇటువంటి ఒక 15 రకాల సబ్జెక్టుల మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఈ రెండింటితో దీంతో పాటు రెండో అంశం ఏంటంటే ఒక సబ్జెక్టులో కొంచెం నైపుణ్యం ఉండాలి. ఆ ఒక సబ్జెక్టులో ఉండాల్సిన నైపుణ్యాన్ని ఏమన్నారంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నారు. కాబట్టి ఒకవైపు ప్రధానంగా మనకి ఆల్మోస్ట్ 1250 మార్కుల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే అని చెప్పారు. అంటే 4 పేపర్లు జనరల్ స్టడీస్, ఒక్కొక్కటి 250 మార్క్స్. ఒక పేపర్ జనరల్ ఎస్సే. సో ఆ పేరులోనే ఉంది జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే అని చెప్పి. అంటే ఒక ఏ సబ్జెక్టులోనూ పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం అవసరం లేనటువంటి అధ్యయనం. ఇక రెండోది ఆప్షనల్ సబ్జెక్ట్. ఈ ఆప్షనల్ సబ్జెక్టు 500 మార్క్స్. అంటే దీని వెయిటేజ్ ఈ జిఎస్ తోటి కంపేర్ చేసినప్పుడు సగమే ఉంది. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో మనం నైపుణ్యం సాధిస్తే సరిపోతుంది, అంటే అందులో స్పెషలైజేషన్ సాధిస్తే సరిపోతుంది. సో అందులో అడిగే ప్రశ్నలు కూడా ఎంతో కొంత మనకి జనరలైజేషన్ చేసినట్టుగానే ఉంటుంటాయి. కాబట్టి ఆప్షనల్లో ఇన్డెప్త్ స్టడీ జరగాలి, ఇంటెన్సివ్ స్టడీ జరగాలి. జనరల్ స్టడీస్లో ఎక్స్టెన్సివ్ స్టడీ జరగాలి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ స్టడీ అండ్ ఇంటెన్సివ్ స్టడీ, ఈ రెండింటిని అర్థం చేసుకోగలిగితే యూపీఎస్సీ ఫిలాసఫీ అర్థమైనట్లే. ఓకే, సో జనరలీ స్టూడెంట్స్ కూడా మీ దగ్గరికి డౌట్స్తో వస్తుంటారు కదా, మేజర్గా ఎలాంటి డౌట్స్ వాళ్ళు రేస్ చేస్తుంటారు? సో మేజర్గా ఉండే డౌట్స్ అని అంటే ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు. చాలా జనరల్ క్వశ్చన్, చాలా వీక్ క్వశ్చన్. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మామూలుగా రెగ్యులర్గా అందరూ ప్రతి ఫ్యాకల్టీ చెప్పే విధానం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ముందుగా ప్రిలిమ్స్ ఒక ఈ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కీ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. కోర్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో ఈ 6 మళ్ళీ ఎక్కువ ఫోకస్ అనేది మనం 10th క్లాస్లో ఏదైతే వదిలేసామో ఆ 4 సబ్జెక్టులే. అంటే ఏది సోషల్ స్టడీస్లో ఉన్న ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ దీంతోపాటు మనం చదువుతూ ఉండడంతో పాటు మనం నోట్స్ కూడా తయారు చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్లో భాగంగా నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు ప్రతి టాపిక్ మీద మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్, మెయిన్స్కి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది జనరల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అయితే అభ్యర్థులకి నేను చెప్పేది ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఏదో ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 10 నెలల్లో ప్రిపేర్ అయితే సరిపోయేది కాదు. అండ్ ఈ ప్రిపరేషన్ అనేది ఒక ఆల్మోస్ట్ కనీసం మీరు 3 సంవత్సరాలు దీనికి ప్రిపరేషన్ ముందుగా పెట్టాలి. సో ఈ 3 సంవత్సరాల పాటు కనీసం మినిమం, ఇది నేను చెప్పేది చాలా తక్కువ, ముందు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ 1 ఇయర్ అవుతుంది, అంటే 4 సంవత్సరాలు. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ అవ్వడం తర్వాత రిజల్ట్ కోసం వెయిటింగ్, మొత్తం కలిపి 5 ఇయర్స్ అయితే మినిమం ఉంటుంది. అంటే 3 ఏళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వడం, ఆ తర్వాత ఇంకొక 2 ఏళ్ళ పాటు ఎగ్జామ్ రాసి దానికోసం ఫస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం, ఈ మొత్తం కలిపితే 5 సంవత్సరాలు ఖచ్చితంగా యూపీఎస్సీ కోరుకుంటుందన్నమాట. అంటే అందుకనే మీకు యూపీఎస్సీ ఏ రిపోర్ట్లో చూసినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద సివిల్ సర్వీసెస్ ఇస్ 27.
అంటే యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం అంటే సగటున ఐఏఎస్ ఐపీఎస్ సాధించడానికి ఒక అభ్యర్థికి పట్టేటటువంటి ఏజ్ 27 సంవత్సరాలు. అంటే సపోజ్ మీకు బీటెక్ లాంటిది చదివి ఉంటారు, 22 ఇయర్స్కు బీటెక్ అయిపోతుంది అనుకుందాం. 22 ఇయర్స్కి మీ ప్రిపరేషన్ మొదలు పెడితే 27 ఇయర్స్కి మీకు ఐఏఎస్ వస్తుంది. అంటే 5 ఇయర్స్ ఇక్కడ పట్టింది. సో ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని అర్థం చేసుకుని సిలబస్ని అవగాహన చేసుకుని ఇన్బిల్డ్ చేసుకోవడానికి మనకి అయ్యేటటువంటి టైం అది. 3 ఏళ్ల పాటు ముందుగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ పాటు దానికోసం ఎగ్జామ్ రాయాలి. అంటే అది ఎగ్జామినేషన్ సైకిల్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఉంటుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల పాటు అయితే మీకు దీనికి డెడికేట్ చేయాలి. ఈ 5 ఏళ్ల పాటు మన మోటివేషన్ నిలబెట్టుకోవాలి అంటే అసలు మనం ఎందుకు ఐఏఎస్ అవ్వాలి అనే విషయం తెలియాలి, ఎందుకు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాం అనే విషయం తెలియాలి. తెలిస్తే అది ఎక్కువగా మనని డ్రైవ్ చేస్తుందన్నమాట. అంటే మన యూపీఎస్సీ సాధించాలనేటటువంటి కోరిక, ఐఏఎస్ అవ్వాలనేటటువంటి కోరిక ఎందుకు? పేరెంట్స్ కోసమా, లేకపోతే పే కోసమా, అంటే దాని నుంచి వచ్చే జీతం కోసమా, ఆర్ లేకపోతే దాని నుంచి వచ్చే ప్రెస్టేజ్ కోసమా, ఆర్ దాని నుంచి వచ్చే పవర్ కోసమా, ఆర్ లేకపోతే దేశం మీద ఉన్నటువంటి దేశభక్తి అంటే ప్యాట్రియాటిజం కోసమా? ఈ 5 పీలలో నువ్వు ఏ పీ కింద వస్తావో ముందు ఫస్ట్ క్లాసిఫై చేసుకోవాలి. అంటే ఈ 5 పీస్ ఏంటి? పేరెంట్స్, పే అంటే శాలరీ అనేది, అఫ్కోర్స్ ఈ శాలరీ అనేది లీస్ట్ బాధర్ చాలామందికి. అండ్ మూడోది అసలు ఈ దాంట్లో ఉన్నటువంటి పవర్, అంటే ఐఏఎస్ ఐపీఎస్లో ఉండేటటువంటి ఒక జిల్లాని మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఇనీషియల్ పవర్, రిటైర్ అయ్యేటప్పుడు దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి పవర్, అలాగే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అయితే వచ్చేటటువంటి ప్రెస్టీజ్, సమాజంలో మనకు ఉండేటటువంటి గౌరవం గణనీయంగా పెరుగుతుంది. మీ ఫ్యామిలీకి, మీ కుటుంబానికి, మీ పేరెంట్స్కి ఇచ్చేటటువంటి గౌరవం విపరీతంగా పెరుగుతుంది. నువ్వు ఐఏఎస్ అయితే మీ పేరెంట్స్కి గౌరవం పెరుగుతుంది. ఆ ప్రెస్టీజ్ కోసమా, ఆర్ లేకపోతే పేట్రియాటిజం కోసమా? సో పేట్రియాటిజం అంటే దేశభక్తి, అంటే ఓన్లీ సైనికులకు మాత్రమే కాదు దేశభక్తి, ఈవెన్ సివిల్ సర్వెంట్లకు కూడా దేశభక్తులు. కాబట్టి ఆ దేశభక్తి కోసం, దేశం కోసం ఏదైనా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఐఏఎస్ అవ్వదలుచుకున్నావా? ఈ 5 పీలలో నువ్వు ఏ కేటగిరీ కింద వస్తావో ముందు అది డిసైడ్ చేసుకుని ఆ పరంగా ప్రయత్నం చేయాలి. సో హౌ టు ప్రిపేర్ అనే క్వశ్చన్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వై షుడ్ ఐ ప్రిపేర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అది ఎవరైనా చెప్తారు. హౌ టు ప్రిపేర్, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే వై షుడ్ ఐ ప్రిపేర్, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది నీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. అది తెలుసుకుంటే నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల పాటు నీ మోటివేషన్ని, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ నీ మోటివేషన్ని మెయింటైన్ చేసుకోగలుగుతావు. మీరు చెప్పిన 5 పీస్లో అవన్నీ అంటే ఏదో ఒకటి పీ ఉంటే దానికి మోటివేషన్ లాగా తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తారని అంటున్నారు. మరి ఇంకొక పీ యాడ్ అవుతుంది కదా, ప్రెషర్ అనేది యాడ్ అవుతుంది. ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి స్టూడెంట్? ప్రెషర్ అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో ప్రెషర్, ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అంటే ఇందులో రకరకాల ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఈ ప్రెషర్ పెట్టేది మన వాళ్ళు, మనమైతే పెద్ద ప్రెషర్ ఫీల్ కాదు, అంటే అభ్యర్థి ఫీల్ కాదు. ప్రెషర్ పెట్టేది ఎవరంటే పక్కింటోళ్ళు. సో పక్కింటోడికి ఎక్కువ ఆత్రం, అంటే నువ్వు ఎప్పుడు ఐఏఎస్ అవుతావు అంటే వాడికి ఆత్రం ఏంది అంటే మనం అవ్వాలని కాదు, అవ్వకూడదని వాడు ఆత్రం. సో ఎందుకంటే మనం ఐఏఎస్ అయితే దాని నుంచి మన స్టేటస్ పెరిగిపోతుంది, వాడికన్నా మనం సుపీరియర్ అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో వాడికి ఎప్పుడు కూడా ఈ ప్రిపేర్ అయ్యేవాడంటే ఒకటి చులకన, నువ్వు ఐఏఎస్ అవుతావా అనేటటువంటి చులకన, రెండోది నువ్వు అవ్వకుంటే ఉంటే బాగుండు అనేటటువంటి ఒక జలసి. ఈ రెండు కలిసి ఏం చేస్తారంటే ఈ పక్కింటోళ్ళు మాత్రమే కాదు, మనకు తెలిసినటువంటి చుట్టాలు కూడా, వీళ్ళందరూ కలిసి మన పేరెంట్స్ మీద ప్రెషర్ చేస్తారు. మీ అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా మరి ఏంది అయిందా లేదా, మీ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అవుతారన్నాడంట కదా మరి ఏమైంది అన్న టైప్లో వెటకారం చేస్తుంటారు. సో దీన్ని భరించలేనటువంటి పేరెంట్స్ పిల్లల మీద ప్రెషర్ పెడతారు. ఈ పిల్లలు ఏం చేస్తారు పాపం, ఈ ప్రిపరేషన్లో భాగంగా అసలు కనీసం దసరాకు సంక్రాంతికో ఇంటికి వెళ్ళేటటువంటి ఉత్సాహం ఉన్నా కూడా పోరు, మళ్ళీ అక్కడ ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ప్రశ్నలు ఎదుర్కోవాలి, ఇటువంటి అన్ని పేరుతోటి. దాంతో నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఆశించడం కూడా మానేస్తారు. ఈ ప్రాసెస్లో ఏదో ఒక ఉద్యోగం చేయడం, ఈ సైడ్ ఇన్కమ్ సంపాదించే ప్రయత్నం ఇటువంటివన్నీ చేస్తుంటారు. దాంతో మెయిన్ గోల్ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎటువంటి ప్రెజర్ ఎదురైనప్పటికీ కూడా, అంటే ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్గా రేపు మీరు ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఇన్ని రకాల ప్రెజర్స్ ఉంటాయి.
పొలిటికల్ పార్టీ అధికార పార్టీ నుంచి ప్రెజర్ ఉంటుంది, ప్రతిపక్షం నుంచి ప్రెజర్ ఉంటుంది, అలాగే ఎన్జిఓల నుంచి ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ గ్రూపుల నుంచి ప్రెజర్ ఉంటుంది. 100 రకాల ప్రజలు తట్టుకోవాలి. సో నువ్వు ఆస్పిరెంట్గానే ఈ ప్రజల్ని తట్టుకోలేనట్టు చిన్న చిన్న ప్రెజర్ ఇవన్నీ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రేపు ఆఫీసర్ అయ్యాక ఇంకేం తట్టుకోగలుగుతావు. అంటే నీ మెటల్, నీ సామర్థ్యం అనేది ఇప్పటి నుంచే నీకు యూపీఎస్సీ పరీక్షించేస్తుంది అన్నమాట. నీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని, నీ కమ్యూనికేషన్ క్యాపబిలిటీస్ని, ప్రెజర్ని తట్టుకునేటటువంటి శక్తిని, వీటన్నిటిని యూపీఎస్సీ పరీక్షిస్తుంది. అంటే ఇండైరెక్ట్గానే పరీక్షిస్తుంది. కాబట్టి వీటిని తట్టుకుని నిలబడడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అసలు నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలి అనేటటువంటి అంశం మీదనే ఆధారపడి ఉంటుంది. సో నువ్వు ఎవరి కోసమో లేకపోతే దేనికోసం ఐఏఎస్ అవ్వడం అని కాకుండా నీ కోసం ఫస్ట్ నువ్వు ఐఏఎస్ అవ్వాలి. ఆ తర్వాత నీ కుటుంబాన్ని మార్చడం కోసం ఐఏఎస్ అవ్వాలి. ఆ తర్వాత నీ ఊరిని మార్చడం కోసం, నీ స్టేట్ని, నీ దేశాన్ని మార్చడం కోసం ఐఏఎస్ అవ్వాలనేటటువంటి లక్ష్యాన్ని మైండ్లో ఎప్పుడు పెట్టుకుంటే ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఈ ప్రెషర్స్ అన్నింటినీ అధిగమించేటట్టు చేస్తుంది అన్నమాట. షూర్ సార్. అయితే మనం ఎక్కువగా మీరు చెప్పినట్లుగా ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. బట్ రిమైనింగ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి చెప్తారా? సో యూపీఎస్సీ ఎగ్జామ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ మనకి 21 రకాల సర్వీసులు ఉన్నాయి. అంటే దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అనేవి టాప్ సర్వీసెస్. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీసు, ఆ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ ఫారెన్ సర్వీసు, ఇట్లా మొత్తం ఈ 19 రకాల సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సర్వీసులు ఉన్నాయి. ఈ మొదటి 2 ఏంటి, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అనేవి ఆల్ ఇండియా సర్వీసెస్. సో 2 ఆల్ ఇండియా సర్వీసులు, మిగతా 19 ఏమో సెంట్రల్ సర్వీసెస్. ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ సెలెక్ట్ అయ్యామనుకోండి, అది సెంట్రల్ సర్వీస్. ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో, ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఉంటుంది. ఒక డిప్లొమాట్గా మీకు ప్రపంచంలో ఉన్న 194 దేశాల్లో ఏ దేశంలో అయినా పోస్టింగ్ చేయొచ్చు, యునైటెడ్ నేషన్లో పోస్టింగ్ చేయొచ్చు. అలాగే ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో కనుక సెలెక్ట్ అయితే ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. లేకపోతే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి జిఎస్టీలో కూడా మీకు రిక్రూట్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ రైల్వే సర్వీస్ ఉంది. అలాగే ఇండియన్ రైల్వే సర్వీస్లోనే మళ్ళీ పర్టికులర్గా ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఉంది, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసెస్ ఉంది. అలాగే ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసు, ఆల్ ఇండియా సర్వీసు. దాంతోపాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఉంటుంది. దాన్ని అలాగే మనకి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసు. సో ఇట్లా 19 రకాల సెంట్రల్ సర్వీసెస్లో, 2 ఆల్ ఇండియా సర్వీసెస్లో అన్నిటినీ కలిపి ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్ అన్నమాట. కాబట్టి దీన్ని కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అన్నారు. అయితే ఎక్కువగా ఐఏఎస్ గురించి ఎందుకు మాట్లాడతామనంటే దేశంలో అన్నిటికన్నా టాప్ మోస్ట్ సర్వీసెస్ ఈ 21 రకాల సర్వీసెస్లో ఐఏఎస్. కాబట్టి యూజువల్గా ఎవరైనా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారంటే వాళ్ళ పర్పస్ ఏముంటుంది, అయితే ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్, ఈ రెండింటిలో ఏదో ఒకటి రావాలని ఉంటుంది. అంతే తప్ప నేను ఐఆర్ఎస్ అవ్వాలని చెప్పి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పి ఎవడు అంటారు. లేకపోతే ఒక ఇండియన్ పోస్టల్ సర్వీసులో కమిషన్ అవుదామని చెప్పి నేను ఈ ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పి ఎవరు అంటారు. మ్యాక్సిమం ఐఏఎస్ అవుదామని 99.99% అయితే ఐఏఎస్ అవుదామని. కొంతమందికి వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం వల్ల కావచ్చు, ఇంకో ప్రభావం వల్ల కావచ్చు, ఐపీఎస్ అవుదాం అనే లక్ష్యం ఉంటుంది. అంటే బై బర్త్ దే వాంటెడ్ టు బికమ్ ద ఐపీఎస్, పోలీస్ సర్వీస్ అన్నట్టుగా ఉంటుంది. అంటే సినిమాల్లో ఈ హీరోలు చేసే యాక్షన్లు, ఆ సూపర్ హీరో స్టైల్ ఆఫ్ బిహేవియర్, ఇటువంటి స్టైలిష్ బిహేవియర్ కోసం కొంతమంది బై బర్త్ అంటే బై గ్రోత్ దే వాంటెడ్ టు బికమ్ ది పోలీస్. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీయే పోలీస్ సర్వీస్ పెడతారు. సో యూజువల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అంటూ ఉంటారు. ఓకే సార్. సో సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ చాలా డైవర్స్ ఉంటుంది సిలబస్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా స్టూడెంట్స్కి? సో ఇందులో మనకి మా ప్రిలిమ్స్లోను తర్వాత మెయిన్స్, ఈ 2 లెవెల్స్ ఎగ్జామినేషన్. ఇది మెయిన్స్లో మళ్ళీ 2 ఉంటాయి. అంటే మెయిన్స్లో 2 ఏంటి, రిటన్ ఎగ్జామినేషన్ ఒకటి, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఒకటి. యూజువల్గా చాలామంది అనుకునేది ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ 3rd లెవెల్ ఎగ్జామ్ అనుకుంటారు. బట్ పర్సనాలిటీ టెస్ట్ అనేది మెయిన్స్లో భాగంగా ఉన్నటువంటి రెండిట్లో ఒకటి అనమాట. సో ప్రిలిమ్స్లోనేమో మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ,
అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 7 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటాం. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2లో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లోనేమో మనకి మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే రీజనింగ్, తర్వాత కాంప్రహెన్షన్, ఇలాంటి సబ్జెక్టులు సెకండ్ పేపర్లో జనరల్ స్టడీస్ 2లో సీసాట్ ఉంటుంది. ఈ సీసాట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్, 33% మార్కులు వస్తే చాలు. జనరల్ స్టడీస్ 1లో ఉన్నటువంటి పేపర్లో మ్యాక్సిమం మార్కులు సంపాదించే ప్రయత్నం చేయాలి. సో మన కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. దాని ద్వారా జిఎస్లో వచ్చినటువంటి GS 1లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. మెయిన్స్కి క్వాలిఫై చేయడం అనేది 1:12 రేషియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ 2024 నోటిఫికేషన్లో 1056 పోస్టులు ఉన్నాయి. సో ఈ 1056 ఇంటూ 12 చొప్పున మనకి మెయిన్స్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. సపోజ్ 13,000 మంది వరకు దీనికి సెలెక్ట్ అయ్యే అవకాశం. అప్పుడు మెయిన్స్కి వెళ్ళిన తర్వాత మెయిన్స్లో 2 లెవెల్స్, ఫస్ట్ లెవెల్లోనేమో రిటర్న్ ఎగ్జామినేషన్, సెకండ్ లెవెల్లోనేమో పర్సనాలిటీ టెస్ట్. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ఒక 2 పార్ట్ ఏ అండ్ పేపర్ ఏ, పేపర్ బి అని 2 ఉంటాయి. ఫస్ట్ ఈ పేపర్ ఏ అండ్ పేపర్ బి అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్. పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్, అది 300 మార్క్స్కి ఉంటుంది. పేపర్ బి అనేది జనరల్ ఇంగ్లీష్ పేపర్, డిస్క్రిప్టివ్ అనమాట. ఈ 2 డిస్క్రిప్టివ్, ఇది కూడా 300 మార్క్స్ ఉంటుంది. ఈ రెండిట్లో ఒక 40% మార్క్స్ తోటి క్వాలిఫై అయితే చాలు. అది అయిపోయిన తర్వాత పేపర్ ఏ, పేపర్ బి అయిపోయిన తర్వాత మీకు జనరల్ ఎస్ఏ పేపర్ ఒకటి ఉంటుంది, అది 250 మార్క్స్, 2 ఎస్ఏలు రాయాలి. నెక్స్ట్ 4 పేపర్లు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని ఉంటాయి. సో ఈ జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ఈ 4 పేపర్లకి 250 మార్క్స్ ఒక్కో దానికి. దీంట్లో ఒక్కొక్క పేపర్లో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లో ఒక 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి, ఇంకో 10 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉండే సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, తర్వాత సోషల్ ఇష్యూస్, తర్వాత వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, ఇటువంటి సబ్జెక్టులన్నీ పేపర్ 1లో ఉంటాయి. పేపర్ 2లో జిఎస్ పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. పేపర్ 3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ 5 సబ్జెక్టులు ఉంటాయి. పేపర్ 4 GS 4లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఇందులో 8 యూనిట్స్ ఉంటాయి, 7 యూనిట్స్ ఉంటాయి. ఈ 7 యూనిట్స్లో ఒక ఆన్ అన్ యావరేజ్ మీకు 7 థియరీ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక 7 ఏమో కేస్ స్టడీ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 7 యూనిట్స్ మీదనే ఆధారంగా తీసుకుని ఇట్లా మొత్తం 1000 మార్కులు జనరల్ స్టడీస్కి ఉన్నాయి, 250 మార్క్స్ ఏమో జనరల్ ఎస్సేకి ఉంది. ఆ తర్వాత ఇంకొక 2 పేపర్లు, అంటే పేపర్ 6 and 7 అంటుందండి. ఈ 2 పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించింది. అంటే అవుట్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ 50 సబ్జెక్ట్స్ యూ కెన్ చూజ్ 1 సబ్జెక్ట్ యాజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఈ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని 2 పేపర్లుగా డివైడ్ చేసేవారు, 250 మార్క్స్ ఉంటుంది. మోస్ట్ పాపులర్గా మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇలాంటి సబ్జెక్టులన్నీ మోస్ట్ పాపులర్ ఆప్షనల్, ఎక్కువ మంది తీసుకునేటటువంటి సబ్జెక్టులు అన్నమాట. ఈ మొత్తం కలిపి రిటర్న్ ఎగ్జామినేషన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1750 మార్క్స్ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఉన్నాయి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 1:2.5 రేషియోలో ఆన్ అన్ యావరేజ్ 2.5 రేషియోలో మీకు పర్సనాలిటీ టెస్ట్కి క్వాలిఫై చేస్తారు. అంటే 1000 పోస్టులు ఉంటే సుమారుగా 2500 మంది వరకు క్వాలిఫై చేస్తారనమాట. అంటే 1:2.5 అనే పర్స్పెక్టివ్. అంటే 1:2 కాదు, 1:3 కాదు, ఈ రెండింటికి మధ్యస్థంగా తీస్తున్నారు. అండ్ ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఆ పేరులోనే ఉన్నట్టుగా జనరల్గా మనం ఇంటర్వ్యూ అంటాం. ఇది ఇంటర్వ్యూ కాదు, ఇంటరాగేషను కాదు, ఇది వ్యక్తిత్వ పరీక్ష. అంటే ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం అనేది సివిల్ సర్వీస్కి సూటబుల్ అవుతుందా లేదా. అంటే 30-40 నిమిషాల్లో దీన్ని పరీక్షించేస్తారా, అంత కెపాసిటీ బోర్డు దగ్గర ఉందా అని కూడా అంటుంటారు. అక్కడ 5 రిటైర్డ్ IAS ఆఫీసర్లు ఉంటారు UPSCలో. ఈ రిటైర్డ్ IAS IPS ఆఫీసర్లు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఈ 5 ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కరు 4 నిమిషాల పాటు క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క మెంబర్ అడిగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ అన్ యావరేజ్ 4 ఉంటాయి అనుకుందాం. అట్లా 5 సభ్యులు ఇంక్లూడింగ్ చైర్మన్ కలిపి అడిగేటటువంటి క్వశ్చన్స్ 4x5 అంటే 20 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ 20 క్వశ్చన్ల ద్వారా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు ఏమి టెస్ట్ చేయట్లేదు. ఈ 20 ప్రశ్నల ద్వారా వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటి అంటే
మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎంత ఉంది, దిస్ ఈజ్ వాట్ ఏ సివిల్ సర్వెంట్ ఈజ్ రిక్వైర్డ్. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే మోరల్ అండ్ ఎథికల్ ఇంటెగ్రిటీ ఏ స్థాయిలో ఉంది, అండ్ దాంతోపాటు డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్ ఇష్యూ, ఒక సమస్య పట్ల మీకు లోతైన పరిజ్ఞానం ఉందా లేదా. సో ఇటువంటి అంశాలని వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దే ఆర్ నాట్ టెస్టింగ్ యువర్ పొలిటికల్ నాలెడ్జ్, యువర్ ఎకనామిక్ నాలెడ్జ్ ఆర్ యువర్ ఆప్షనల్ నాలెడ్జ్. అది. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు. అంటే సపోజ్ మీ ఫాదర్ ఏం చేస్తారు అని ఉంటుంది, అక్కడ అగ్రికల్చర్ అని పేరు అక్కడ పెట్టారనుకోండి. ఆ అగ్రికల్చర్ అనే అంశాన్ని తీసుకుని ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో రైతుల ఉద్యమం జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది అని అడుగుతారు. అది నీకు కనీస పరిజ్ఞానం ఉండాలి, ఎందుకంటే నువ్వు వ్యవసాయానికి సంబంధించినవాడే కాబట్టి. ఎందుకు జరుగుతుంది? మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం జరుగుతుంది. మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇస్తే ఏ ప్రోడక్ట్స్కి ఇవ్వాలి, అంటే రైస్కి ఇవ్వాలా, లేకపోతే వీట్కి ఇవ్వాలా, ఫ్రూట్స్కి ఇవ్వాలా, ఫ్లవర్స్కి ఇవ్వాలా, రైతులు పండించే ఏ వస్తువుకి ఇవ్వాలి, ఇట్లా సప్లిమెంటరీ క్వశ్చన్లు అడుగుతుంటారు. దాని మీద నీకు పరిపూర్ణమైనటువంటి డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందా లేదా ఆ రకంగా పరీక్షించడం జరుగుతుందన్నమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అభ్యర్థి వెళ్ళాడు అనుకోండి, యూ విల్ బి ఆస్క్డ్ అబౌట్ బైఫర్కేషన్ ఇష్యూస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటిదాకా పరిష్కారం కానటువంటి బైఫర్కేషన్ ఇష్యూస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి, స్పెషల్ స్టేటస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, ఇటువంటి అంశాలు. అంటే ఒక అభ్యర్థికి రీజనల్ ఇష్యూస్ తెలిసి ఉండాలి, అలాగే నేషనల్ ఇష్యూస్ తెలిసి ఉండాలి, ఇంటర్నేషనల్ అంశాల మీద అవగాహన ఉండాలి. ఈ అవగాహనను పరీక్షిస్తారు. అది కూడా అతని యొక్క డిఏఎఫ్ ఆధారంగానే పరీక్షిస్తారు అన్నమాట. కాబట్టి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అంటే రిటర్న్ టెస్ట్కి యూపీఎస్సీ మీకు సిలబస్ ఇస్తుంది. బట్ పర్సనాలిటీ టెస్ట్కి మీరే ఒక సిలబస్ని, ఒక కంటెంట్ని తయారు చేసి బోర్డుకి ఇస్తున్నారు. దాని ఆధారంగా వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇట్లా మనకి ఆల్మోస్ట్ ఈ రిటర్న్ టెస్ట్, ప్రిలిమ్స్కి మొత్తం కలిపితే సుమారుగా 15 రకాల సబ్జెక్టులు అనమాట. ఓకే సార్. సో బేసిక్గా స్టూడెంట్స్ కూడా సిలబస్ గురించి, అంటే సిలబస్ కొంతవరకు కవర్ చేసిన తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ చేస్తూ ఉంటారు. సో అంటే స్టేజెస్ వైజ్గా ఇప్పుడు నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? సో ఇప్పుడు ఫ్రెష్ స్టూడెంట్ అయితే ఇప్పుడు అప్లై చేసి పాస్ అవ్వడం అయితే కష్టం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా 3 సంవత్సరాల మినిమం ప్రిపరేషన్కి మనం ఎగ్జామ్స్ రాయడానికి 3 years పాటు కనీసం ప్రిపేర్ కావాలి, కనీసం ఒక 1 year అయినా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నారో ఇప్పుడంతా కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో వెళ్ళాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ అంటే ఏంటి? సబ్జెక్ట్ వారీగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం. అంటే సబ్జెక్ట్ వారీగా అంటే 2023 నుంచి, అంటే 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చ్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ చదివే పద్ధతి ఎలా ఉండాలి అంటే, పాలిటీలో ఉన్న కరెంట్ అఫైర్స్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు ఇచ్చిన టైం డ్యూరేషన్లో భాగంగా, అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఇట్లా ఎన్వైరన్మెంట్, జాగ్రఫీ, ఇట్లా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్ చదవడం జరిగితే దెన్ అది ఒకసారి బేసిక్ స్టాటిక్ సబ్జెక్ట్ని రివిజన్ చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం కంటెంపరీ డెవలప్మెంట్స్ని అవగాహన చేసుకున్నట్టు అవుతుంది. అండ్ 80% అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్ని ఓవర్గా ఫోకస్ చేయడం కూడా మళ్ళీ ప్రాబ్లమే, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చేయడం కూడా ప్రాబ్లమే. కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్సీఆర్టీ పుస్తకాలకి సంబంధించిన ఫండమెంటల్ స్టాటిక్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అది వదిలిపెట్టకూడదు. ఆ ఫౌండేషన్ని రివిజన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని ఎంఫసైజ్ చేయాలన్నమాట. ఓకే సార్. అంటే ఎన్సీఆర్టీస్ మీరు మెన్షన్ చేశారు, స్టార్టింగ్లోనే ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది అది స్కిప్ చేసి కూడా సిలబస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎన్సీఆర్టీస్ ఇప్పుడు రివైజ్ చేయాలన్నా, లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుకోవాలన్నా ఎట్లా మరి? సో ఎన్సీఆర్టీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ బైబిల్ ఇన్ ది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. ఎందుకంటే మనం యూపీఎస్సీ సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టుగా ఇప్పుడు ప్రిలిమ్ సిలబస్ చదివిన తర్వాత మన నోటిఫికేషన్లో చివరిలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ద క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ 10th స్టాండర్డ్ అని చెప్పి. అంటే 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తాం. ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటే సరిపోతుంది యాక్చువల్గా. అయితే మనం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చిన్నప్పటి నుంచి మనం చదువుకునే చదువు ఏదైతే ఉందో, బీటెక్, ఇంజనీరింగ్, వీటి కోసం ప్రయత్నం చేసుకుంటూ మొత్తం అంతా బైహార్ట్ చేసుకుని
సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాకుండా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వెళ్ళిపోయి కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా వదిలేసాం అనమాట. సో మనం ఏదైతే 10th క్లాస్ వరకు చదివి వదిలేసామో మర్చిపోయాం కూడా, అదే సబ్జెక్టు అదే రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో కావాలి. కాకపోతే 10th వరకు ఏం చేసామంటే మన టైంలో 60% టైము 80% టైము సైన్స్కిను మ్యాథ్స్కి పెట్టాం, ఓ 10% టైము సోషల్కి పెట్టాం, ఇంకో 10% టైము లాంగ్వేజెస్కి పెట్టాం. సో ఈ 80% టైం పెట్టిన మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చినాయి, అలాగే సైన్స్లో 100 మార్కులు వచ్చినాయి. 10% టైం పెట్టిన సోషల్లో కూడా 99 మార్కుల వరకు వచ్చినాయి. అంటే దేంట్లో ఎక్కువ వచ్చినట్లు యాక్చువల్గా సోషల్లో ఎక్కువ వచ్చినాయి రిలేటివ్గా. అంటే అతి తక్కువ చదివి అత్యధిక మార్కులు సంపాదించు. ఆ సోషల్ స్టడీస్ సబ్జెక్టే ఇప్పుడు మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా అవసరం. ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి అపియర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించినా సాధించకపోయినా లైఫ్లో ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మాత్రం చేయాలి. ఏ ఉద్యోగం కోసం వెళ్ళినా కానీ డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ డిగ్రీ స్థాయి నుంచి ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఇది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా సివిల్స్ మీద మనకి పట్టు రావాలంటే, ఎగ్జామ్ రాయగలగాలంటే కనీసం 3 సంవత్సరాలు ప్రిపరేషన్ ఉండాలి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు చాలామంది అభ్యర్థులు. దానివల్ల 3 ఇయర్స్ అక్కడే కవర్ అయిపోతుంది. అండ్ డిగ్రీ అవ్వగానే ఎగ్జామ్ రాస్తున్నారు. ఆల్మోస్ట్ 20 to 23కే ఐఏఎస్ కొట్టేస్తున్నారు చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో. అంటే అలాంటి అభ్యర్థులకి ఆల్మోస్ట్ 38 సంవత్సరాల కెరియర్ ఉంటుంది. అంటే 38 ఇయర్స్ కెరియర్లో వాడికి 37 ఇయర్స్ కెరియర్ కంప్లీట్ కాగానే క్యాబినెట్ సెక్రటరీ కూడా కాగలుగుతాడు. అంతవరకు అంటే క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి, దేశంలోనే అతిపెద్ద ఐఏఎస్ పోస్ట్, ఆ స్థాయి వరకు వెళ్ళే అవకాశం. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేసేటటువంటిది ఏంటంటే లైక్ ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మీద మిస్ అవ్వడం. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నాం, బట్టి పట్టడం వల్ల మిస్ అవుతుంది. పర్టికులర్గా సోషల్ స్టడీస్లో క్వశ్చన్ ఆన్సర్ చదివేసేసి మ్యాక్సిమం మార్కులు సంపాదించేస్తుంది. బట్ కాన్సెప్ట్ అనే దాని మీద మాత్రం అవగాహన ఉండట్లేదు. సో కాబట్టి యూపీఎస్సీ మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ అదే ఎన్సీఆర్టీ 6th నుంచి 12th వరకు ఉండే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. అంటే 6th to 10th సోషల్ స్టడీస్ పుస్తకాలు ఉంటాయి. సోషల్ స్టడీస్ పుస్తకాలు మొత్తం కంప్లీట్గా చదివేసేయాలి. 11th 12th క్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం బైఫర్కేషన్ అవుతూ ఉంటుంది. అంటే 11th 12thలో హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఈ 5 సబ్జెక్టులు 11th 12thలో చదవాలి. సో ఆ రకంగా ప్రిపరేషన్ పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో 80% క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఆధారంగానే ఉంటాయి. అంటే ఎంత డీప్గా ఉంటాయంటే క్వశ్చన్స్, ఈవెన్ ఫార్వర్డ్ నుంచి కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్లు అడిగారు. అది ఒక క్వశ్చన్ వచ్చింది అరౌండ్ ఐ థింక్ 2021లో అనుకుంటా. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నేషనల్ యాంథమ్ని ఎక్కడ రాశాడని చెప్పి అడిగారు. అది మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫార్వర్డ్లో ఉంటుంది. సో అట్లా ఎండ్ టు ఎండ్ చదివేయాలి ఎన్సీఆర్టీ పుస్తకాలు. ప్రతి పదం చదివేసేయాలి, ప్రతి పదాన్ని అవపోసన పట్టాలి, ఓన్ చేసుకోవాలి. అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అవ్వడం అనేది కేక్ వాక్ అయిపోతుంది. ఈ స్టాటిక్ సబ్జెక్ట్, ఎన్సీఆర్టీకి సంబంధించిన స్టాటిక్ సబ్జెక్ట్కి అదనంగా కరెంట్ అఫైర్స్ పెట్టుకోవాలి. సో అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం, కానీ సరిపోదు. కొన్ని క్వశ్చన్లు అయితే డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. మెయిన్స్లో కూడా కొంత స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సే వరల్డ్ హిస్టరీ ఉంది. వరల్డ్ హిస్టరీలో దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ 2022. ఏమనంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఆన్ విమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అంటే పిల్లల మీద, మహిళల మీద ఈ పారిశ్రామిక విప్లవ ప్రభావం ఎలా ఉంది ఇంగ్లాండ్లో వచ్చినప్పుడు అనేది. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ డైరెక్ట్గా అది మనకి ఎన్సీఆర్టీ పుస్తకంలోనే ఉంటుంది, వరల్డ్ హిస్టరీ పుస్తకంలో ఉంటుంది. సో కాబట్టి ఎన్సీఆర్టీ నాలెడ్జ్ అవసరం మెయిన్స్ కోసం, కానీ సరిపోదు. సో దానికి అడిషనల్గా ఏం చేయాలంటే కొంత మన కాంటెంపరీ ఇష్యూస్ని అనుసంధానం చేసుకుంటూ చదవాలన్నమాట. సో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రిలిమ్స్లో ఉంటుంది యూపీఎస్సీలో, హౌ ఇట్ హ్యాపెండ్ అనేదేమో మెయిన్స్లో ఉంటుంది, వై ఇట్ హ్యాపెండ్ అనేది మెయిన్స్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం పానిపట్టు యుద్ధాలు, మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ యుద్ధం ఎప్పుడు జరిగింది, థర్డ్ పానిపట్టు వార్ ఎప్పుడు జరిగింది అనేది మనం ప్రిలిమ్స్ కోసం చదువుకోవాలి.
బట్ మెయిన్స్లో దీని మీద క్వశ్చన్ అడిగారు, అది ఎన్సీఆర్టీ నుంచే ఉంటుంది అది. సో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుంది, వై బ్యాటిల్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఫాట్ ఇన్ పానిపట్ ఓన్లీ. పానిపట్లోనే 3 యుద్ధాలు ఎందుకు జరగాలి, ఇంకో చోట ఎందుకు జరగకూడదు అంటే దీనికి ఉన్నటువంటి జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ కూడా మనం అవగాహన చేసుకోవాలి. అది హిస్టరీ క్వశ్చన్, బట్ జాగ్రఫికల్ ఆస్పెక్ట్ కూడా దాంట్లో ఉంటుంది. అలా వై ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్. వై ఎలిమెంట్ అంటే ఎందుకు ఈ అంశం జరిగింది, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది అనేది మెయిన్స్లో అడిగే ప్రశ్న అన్నమాట. అలాగే 2023 మెయిన్స్లో ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమని అంటే లైక్ వై యంగ్ ఉమెన్ కమిట్స్ మోర్ సూసైడ్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అని చెప్పారు. ఇది మన సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సుమారుగా 45,000 మంది అమ్మాయిలు యంగ్ గర్ల్స్ సూసైడ్స్ చేసుకుంటారు 2021లో. దాన్ని బేస్ చేసుకుని 2023లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకు అనే పాయింట్ మీద క్వశ్చన్ అడిగారు. సో అలాగే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఏ నగరాల్లో ఎక్కువ ఉంటుంది పొల్యూషన్, ఢిల్లీలో, తర్వాత ముంబైలో, తర్వాత ఈ బెంగళూరులో, కలకత్తా, ఇట్లా మనం ఒక సీక్వెన్స్ చదువుకుంటాం. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అది. మెయిన్స్కి వచ్చేటప్పటికి 2021లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వై పొల్యూషన్ ఈజ్ మోర్ ఇన్ ఢిల్లీ వెన్ కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఈ కారణాలు వై అనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కారణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అట్లా ఈ కాంటెంపరీ డైమెన్షన్, ఇప్పుడు ప్రిలిమ్స్లోనేమో ఇప్పుడు సైక్లోన్స్కి పేర్లు పెడుతుంటారు, ప్రతి సైక్లోన్కి తిత్లీ అని ఇట్లా రకరకాల పేర్లు పెడుతుంటారు. ఆ పేర్లు ఏంటో మనం ప్రిలిమ్స్ కోసం చదువుకోవాలి. మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు 2020లో అనుకుంటా, వై సైక్లోన్స్ ఆర్ నేమ్డ్, హౌ దే ఆర్ నేమ్డ్ అంటే ఈ తుఫాన్లకి ఎందుకు పేర్లు పెడతారు, ఏ విధంగా ఆ పేర్లు పెట్టడం జరుగుతుంది, దానికి అనుసరించే ప్రొసీజర్ ఏంటి, ఇది మెయిన్స్లో అడిగే క్వశ్చన్. సో కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేదేమో ప్రిలిమ్స్ ఇంపార్టెంట్, హౌ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అనేదేమో మెయిన్స్కి ఇంపార్టెంట్. సో ఇట్లా ప్రిపేర్ అయితే అదే మెయిన్స్ అన్నప్పుడు వెర్ ఐ సెడ్ మెయిన్స్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ బోత్ రిటర్న్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీ టెస్ట్. ఈవెన్ పర్సనాలిటీ టెస్ట్లో అడిగే క్వశ్చన్లు కూడా వై అనే మీదే ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు హాబీస్లో చాలామంది మధ్య ఏం పెడుతున్నారంటే వాకింగ్ ఈజ్ మై హాబీ అని పెట్టారు. ఓకే. సో వాకింగ్ హాబీ అన్నప్పుడు అక్కడ ఒక అభ్యర్థిని అడిగారు వై షుడ్ యూ వాక్ అని చెప్పి. గబుక్కున ఎందుకు నడుస్తావు అంటే ఏం చెప్తాం? ఆ అభ్యర్థికి అతను ప్రిపేర్ అయ్యేటటువంటి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే వాకింగ్ ఎందుకు చేస్తావు అనేది కాకుండా మిగతా అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతాడు. బట్ సడన్గా అసలు నువ్వు వాకింగ్ ఎందుకు చేయాలి, మామూలుగా రోజు రెగ్యులర్గా చేసే పని, దాన్ని ప్రత్యేకంగా హాబీ కింద ఎందుకు చెప్పుకోవాలి, దానికి కారణం తెలిసి ఉండాలి. ఎందుకు నేను వాకింగ్ చేస్తున్నా, వై ఐఎమ్ నాట్ రన్నింగ్, వై ఐఎమ్ నాట్ జాగింగ్, వై ఐఎమ్ వాకింగ్ ఓన్లీ అనే పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి. సో ఒక ఈ పద్ధతి ప్రకారం అంటే ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ క్వశ్చన్స్. పర్సనాలిటీ టెస్ట్కి వచ్చేటప్పటికి మన థింకింగ్ కూడా కంప్లీట్గా మారాలి. ఇట్ షుడ్ బి బియాండ్ ద డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. అంటే చాలామంది డీటెయిల్డ్ అప్లికేషన్ డాఫ్లో ఉన్న అంశాల ఆధారంగా ప్రిపేర్ అవుతారు. బట్ అది మాత్రం సరిపోదు. నువ్వు సపోజ్ నీ పేరుకు సంబంధించి 100 రకాల క్వశ్చన్లు ప్రిపేర్ కావచ్చు. అంటే నీ పేరేంటి, నా పేరు లక్ష్మి అన్నది అనుకోండి ఆ అభ్యర్థి, లక్ష్మి అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి ఆ అమ్మాయి 100 రకాల క్వశ్చన్లు ప్రిపేర్ కావచ్చు. బట్ బోర్డులో 101 క్వశ్చన్ అడుగుతారు, ఈ అమ్మాయి ప్రిపేర్ కాదు అడుగుతారు. కాబట్టి యువర్ థింకింగ్ షుడ్ ఆల్వేస్ బీ బియాండ్ ద డిఏఎఫ్. ఆ బియాండ్ డిఏఎఫ్ అనేది ఎలా ఉండాలి అంటే 3 పాయింట్ల మీద ఆధారపడి. ఒకటి, నీ డిఏఎఫ్కి సంబంధించిన ప్రతి అంశాన్ని పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే గవర్నమెంట్ దానికి సంబంధించిన చట్టాలు, తర్వాత విధానాలు, ఇటువంటి పాలసీ పర్స్పెక్టివ్. 2, గ్లోబలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. 3, కరెంట్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఆల్మోస్ట్ ప్రతి అభ్యర్థిని ఇప్పుడు ఆన్గోయింగ్ ఇంటర్వ్యూస్లో పర్సనాలిటీ టెస్ట్లో అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన కెరియర్ బ్యాక్గ్రౌండ్కి ఏమన్నా లింక్ ఉందా, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సపోజ్ మన హాబీస్లో సపోజ్ ఎవరైనా అభ్యర్థి కనుక సినిమాలు చూడడం నా హాబీ అని పెట్టాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద సినిమా, ఆర్ లేకపోతే అబ్జర్వింగ్ ద పాలిటిక్స్ అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హౌ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది పొలిటికల్ క్యాంపెయినింగ్ అని చెప్పవచ్చు. సో ఇట్లా ఈ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఈ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్లోబలైజేషన్ పర్స్పెక్టివ్,
అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్. ఈ 3 పద్ధతుల్లో 3 డైమెన్షన్స్లో మన డిఏఎఫ్ని అనలైజ్ చేసుకోగలగాలి. అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆస్క్డ్ బై దెమ్ విల్ బి ఎనీ వన్ ఆఫ్ దీస్ 3. ఓకే. అండ్ తర్వాత ప్రజెంటేషన్ ఆఫ్ ది ఆన్సర్. ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి మనం ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు యాక్చువల్గా, కానీ అక్కడ మొత్తం 30 నిమిషాల్లో మొత్తం జరిగిపోతుంది కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మినిట్ 1.5 మినిట్ ఆన్సర్ చెప్పాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అంటే ద ఆన్సర్ ప్రజెంటేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద బ్యూరోక్రటిక్ లైన్ ఆఫ్ థాట్. సో ఈ బ్యూరోక్రటిక్ లైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటి అంటే యువర్ ఆన్సర్ షుడ్ బి విత్ ఇన్ ది బౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రకారం మీ ఆన్సర్ ఉండాలి, రాజ్యాంగ ఉల్లంఘన చేయ విధంగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ప్రమోటింగ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజా ప్రయోజనం కోసమే నీ ఆన్సర్ ఉండాలి తప్ప నీ స్వప్రయోజనాల కోసం కాదు. అండ్ థర్డ్, ఈ 2 కాకుండా ఎథికల్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఎథికల్ పర్స్పెక్టివ్ అంటే నైతిక కోణంలో ఉండాలి. ఎథిక్స్ అంటే మోరల్స్ కాదు. సో మొరాలిటీ ప్లస్ లీగాలిటీ ఈజ్ ఎథిక్స్. అంటే కామన్ సెన్స్ మోరల్స్ అని ఉంటాయి. కామన్ సెన్స్లో ఒక విషయం మంచిదై ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. ఇది ప్రజలందరికీ ఇష్టమైంది, 90% ప్రజలకి ఇష్టమైంది ఈ ఇన్సిడెంట్ అనేది. కానీ అది ఎథికల్ కాదు. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్, దెర్ ఈజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఎన్ ఎథికల్ పర్స్పెక్టివ్ దట్ ద సివిల్ సర్వెంట్ హ్యాస్ టు ఫాలో. ఆ ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఇట్లా ఈ ప్రజలు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అది కామన్ సెన్స్ ఎథిక్స్ అనమాట. ఆ కామన్ సెన్స్ ఎథిక్స్ కాదు, కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ ఉండాలి. ఆ 3 పర్స్పెక్టివ్లో ఆన్సర్ని ప్రజెంట్ చేస్తే బ్యూరోక్రటిక్ లైన్ ఆఫ్ థింకింగ్ అనమాట. అలా ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే సార్. సో ప్రిపరేషన్ ప్రాసెస్లో చదవడంతో పాటు మనకి ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సివిల్స్ ప్రిపరేషన్ అయ్యి చేసేటటువంటి అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే సిలబస్ చదవండి. అంటే మనం ఏం చదవాలి, పాలిటీ ముందు చదివేద్దాం, లక్ష్మీకాంత్ చదివేద్దాం, ఇట్లా కాకుండా హడావిడి చేయకుండా ముందు సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ప్రతి సెంటెన్స్ని, ప్రతి యూనిట్ని బైహార్ట్ చేసుకోవాలి. అది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎట్ ఏ డెత్ బెడ్ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రిమెంబర్ దట్. అంటే అది అంత బాగా మనకి గుర్తుండాలి. సిలబస్లో ఉన్న ప్రతి పదం అంత బాగా గుర్తుండాలి. అంటే ఒక సీక్వెన్స్లో గుర్తుండాలి, ఆ సీక్వెన్స్లో ప్రతి యూనిట్లో ఏముందో గుర్తుండాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ చదువుతాయి. అండ్ 3వది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి కంపల్సరీగా. సిలబస్ చదవంగానే ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి పాలిటీలో ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, తర్వాత ఎకానమీలో ఎలాంటివి వస్తున్నాయి, హిస్టరీలో ఎలా ఉన్నాయి, ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఎలా ఉన్నాయి, మెయిన్స్లో ఎలా ఉన్నాయి, ఇవి చదవాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ చదవడం మొదలుపెట్టచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా మనకి సిలబస్ ప్రకారం ఏది రిలవెంట్ అనేది కూడా మనకి ఐడియా వస్తుంది అనమాట. సిలబస్ ప్రకారం చదువుతూ పోతాం. సో అటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని డైమెన్షన్స్ని చూసినప్పుడు అంటే కరెంట్ ఇష్యూ ఓరియంటెడ్గా ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ మీరు 2022లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఒక కొత్త స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ప్రిలిమ్స్లో 2021 వరకు ఒక ఎలిమినేషన్ మెథడ్లో మనకి ఎంతో కొంత సబ్జెక్ట్ వచ్చినా కానీ ఎలిమినేషన్ మెథడ్లో కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టే పద్ధతి ఉండేది. బట్ 2022లో ఏం చేశారంటే హిస్టరీలోను తర్వాత జాగ్రఫీలోను నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, దీని ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి ఆన్సర్ పెట్టలేదు. అది అంటే ఇక్కడ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. ఒక 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది, 3 or 4 ఇస్తారు. అందులో కింద ఆప్షన్స్ ఏమంటే 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఈ నాన్ ఎలిమినబుల్ ప్యాటర్న్లో 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనలేదు, 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా ఇవ్వడం జరుగుతుందో ద ఎలిమినేషన్ అనేది పోతుంది. అదేవిధంగా 2023కి వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్స్ని నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ని సుమారుగా 24 క్వశ్చన్స్ ఇచ్చారు, అన్ని సబ్జెక్టులని కవర్ చేస్తూ ఇచ్చారు. సో ఇప్పుడు సపోజ్ దీన్ని ఆధారంగా చేసుకుని మనం రాబోయే ప్రశ్నలు ఎలా ఊహించవచ్చు అంటే ఇప్పుడు ఇవి కరెంట్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి అంశాలని మనం పెట్టుకోవాలన్నమాట. అంటే కరెంట్ ఓరియంటెడ్గా అంటే ఇప్పుడు సపోజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అని
యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అంట ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2, యూనిఫామ్ సివిల్ కోడ్ వాజ్ ఎనాక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గోవా ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అని చెప్పి రెండో స్టేట్మెంట్ ఇస్తారు. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అనేది ఫాలోఅప్. ఇప్పుడు 1 and 2 కరెక్ట్, ఓన్లీ 1 కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్, నన్ ఆఫ్ ద అబౌవ్ కరెక్ట్. ఇలా కాకుండా నాన్ ఎలిమినబుల్ పద్ధతులు ఇవ్వాలంటే నైదర్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్, ఈ టైప్లో దానికి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది యాక్చువల్గా అయితే నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఎందుకని? మొదటి స్టేట్మెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్స్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్. రెండో స్టేట్మెంట్లో ఉన్న దాని ప్రకారం ఏంటి? గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఎనాక్ట్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది రాంగ్. బికాస్ గోవా హ్యాస్ ఎనాక్టెడ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తయారు చేసిన మొదటి రాష్ట్రం మరి ఉత్తరాఖండ్. సో ఆ రకంగా సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ద్వారా మనం కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు సపోజ్ మెయిన్స్లో చూడండి, మెయిన్స్లో ఇప్పుడు 2023 మెయిన్స్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ నియర్లీ ద గవర్నెన్స్ బట్ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ షుడ్ బి ది ఐడియల్ ఆఫ్ ద స్టేట్ కమెంట్ అని అంటారు. అంటే ఏంటి? కేవలం గవర్నెన్స్ కాదు, అది మ్యాక్సిమం గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్ అండ్ దీని మీద వ్యాఖ్యానం చేయాలి, స్టేట్మెంట్కి వ్యాఖ్యానం చేయాలి. అంటే ఈ ఆస్పెక్ట్ యాక్చువల్గా మనకి 2014లో బీజేపీ క్యాంపెయిన్లో భాగంగా చేసినటువంటి ఫ్రీక్వెంట్గా నరేంద్ర మోడీ గారు ఫ్రీక్వెంట్గా ఉపయోగించినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది. దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. సో మినిమం గవర్నమెంట్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పాలి, మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్పాలి. సో అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి పాలనా సేవలు అందడం ఇంపార్టెంట్, ఎంత గవర్నమెంట్ ఎంతమంది అధికారులు పెట్టాం అనేది ఇంపార్టెంట్ కాదు అనే పర్స్పెక్టివ్ అనమాట. కాబట్టి ఒక పాత ప్రశ్నల పత్రాలని మనం చూడడం జరిగితే, ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు చూస్తే మనం నెక్స్ట్ లెవెల్లో ఎలా వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్స్ అనేది మనం గుర్తించగలుగుతాం. ఇట్లా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్యాటర్న్స్ కూడా 5 years 10 years నుండి కూడా స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? క్వశ్చన్ పేపర్స్ మీద కానీ ఇప్పుడు టెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడున్నటువంటి సపోజ్ ఆల్మోస్ట్ మనకు ఒక 100 రోజుల టైం ఉంటుంది ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే. సో ఈ 100 daysలో స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక టెస్ట్ సిరీస్ చేయడం ద్వారా ఇట్లా చేయాలి. ఇప్పుడున్నటువంటి టైం ప్రకారం మార్చిలో 4 వారాలు ఉన్నాయి, ఏప్రిల్లో ఒక 4 వారాలు ఉంటాయి, అండ్ మేలో ఒక 2 weeks ఉంటాయి అందుబాటులో. సో అట్లా మొత్తం ఒక 10 వారాల పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక 14 టెస్టులు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 అండ్ తర్వాత సీసాట్కి సంబంధించిన ఒక 12 టెస్టులు. అంటే ఒక వారంలో మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇది సీసాట్, ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ టెస్టులు పెంచుకోవాలి. కుదిరితే ప్రతిరోజు టెస్ట్ రాయడం ప్రయత్నం చేయాలి. వీలు కాకపోతే అంటే నేను ప్రిపేర్ కావాలి, కాన్ఫిడెన్స్ లేదు, ఇటువంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ వారానికి ఒకటైనా సరే ఈ టెస్టులు రాయడం అనేది చేసుకోవాలి. ఓకే. సో సీసాట్ గురించి ఎక్కువగా అంటే లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేస్తుంటారు సీసాట్. ఫస్ట్ జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సీసాట్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? సీసాట్ పోస్ట్పోన్ చేయడం అంటే సూసైడ్ చేసుకోవడం లాంటిది. ఎందుకంటే సీసాట్ షుడ్ బి అలాంగ్ విత్ ద జిఎస్ ప్రిపరేషన్. అందులో పాస్ అయితేనే మనకి జిఎస్లో ఎన్ని మార్కులు వచ్చినా వ్యాలిడిటీ ఉండేది. అంటే పాస్ అవ్వడం అంటే మినిమం 33% మార్క్స్ తోటి క్వాలిఫై కావాలి. కాబట్టి మొదటి నుంచి కూడా ప్రిపరేషన్లో భాగంగా చేసుకోవాలి. ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మామూలుగా ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నేను మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేశాను ఇలాంటి ఫీలింగ్స్లో ఉంటారు. అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఉంటారు, మ్యాథ్స్ మనకు బాగా వచ్చు కదా అని చెప్పి. కానీ సివిల్ సర్వీసుల్లో ఈ యూపీఎస్సీ సీసాట్లో అడిగేటటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అంటే అదే కాంటెంట్ ఇప్పుడు ఈ క్లాక్స్ లేకపోతే బోట్స్ తర్వాత స్ట్రీమ్స్ ఇటువంటి అంశాల మీద మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. అదే కంటెంట్ కాకపోతే ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ డిస్క్రిప్షన్ ఆధారంగా చేసుకుని మనల్ని ఆన్సర్స్ చేయమంటుంటాం. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఇచ్చేయడం కాకుండా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకుని దాని ఆధారంగా ఆన్సర్ పెట్టాలి. కాబట్టి అదే ప్రిన్సిపల్స్ అదే ఫార్ములాస్, బట్ ద క్వశ్చన్ పేపర్ లెంగ్త్ ఈజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది.
అలాగే మనకి ఆల్మోస్ట్ ఒక 30-40 ప్రశ్నల వరకు ఈ కంప్రహెన్షన్ నుంచి వస్తాయి. సో ఈ కాంప్రహెన్షన్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్, ఆ కాంప్రహెన్షన్ కూడా ఒక ఫుల్ పేజ్ ఉంటుంటాం, చాలా లెంగ్తీగా ఉంటుంటాం. కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తేనే తొందరగా మనం చదవగలుగుతాం. ఇప్పుడు మనకి హిందూ పేపర్లో ఎడిటోరియల్స్ వస్తాయి. ఆ ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు ఆ ఎడిటోరియల్ చదివిన తర్వాత దాని నుంచి మనం సొంతగా క్వశ్చన్లు తయారు చేసి మనం తయారు చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, అదో రకమైనటువంటి పద్ధతి. ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రయత్నం చేయాలి. లేకపోతే బుక్స్లో చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే టెస్ట్ సిరీస్ల ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ మాత్రం ఇట్ షుడ్ బి ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ ఆల్సో. ఇది క్లియర్ అయితేనే దానికి వ్యాలిడిటీ. అందుకని అలాగే అంటే కొంతమంది మీరు చెప్పినట్టుగా కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కొంతమంది ఓన్లీ లాజికల్ రీజనింగ్ దాని పార్ట్ మీద చేస్తారు. సో ఇది నమ్ముకొని వెళ్ళిపోతారు కొంతమంది, దీంట్లో ఎక్కువ స్కోర్ చేసేద్దాము ఆర్ దీంట్లో ఎక్కువ స్కోర్ చేద్దామని. అక్కడికి వెళ్ళేసరికి టైం అస్సలు సరిపోదు. అండ్ మీరు చెప్పినట్టుగా చాలా లెందీగా ఉంటున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ కూడా పెరుగుతాయి. దేని మీద ఫోకస్ చేయాలి? సో ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమో కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమో మ్యాథ్స్ని ఇంప్రూవ్ చేస్తారు. కాబట్టి ఏది వదిలేయడం జరగకూడదు. ప్రతిదాన్ని ఎంతో కొంత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది కూడా ముందు నుంచే కనీసం ఒక 6-7 నెలల పాటు ముందు నుంచి ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. సో ఏది వదలకండి. రెండోది ప్రాక్టీస్ అనేది కీ ఫ్యాక్టర్ దీంట్లో. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. కనీసం ఒక 5 పేపర్లు ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఒక 5 పేపర్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ పల్స్ అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పల్స్ అర్థమైపోతుందో ఆటోమేటిక్గా మీ ప్రాక్టీస్ స్టైల్ని మార్చుకుంటారు. సో దాని ఆధారంగా మీకు ప్రిపరేషన్ మెథడ్ అనేది మారుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ సిసాట్ ప్రాక్టీస్. ఓకే సార్, సో ఫైనలీ అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఒక మేజర్గా కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్ విషయంలో. సో దాని గురించి చెప్తారా? సో జనరల్గా మనం ఏదైనా పోటీ పరీక్షకి లేకపోతే ఏదైనా అప్లికేషన్ పెట్టినప్పుడు పాస్పోర్ట్ ఫోటో పెడతాం. పాస్పోర్ట్ ఫోటోయే పెట్టాలి. బట్ ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి పద్ధతులు ఏంటంటే మన పాస్పోర్ట్ ఫోటోలో 3/4 పార్ట్ ఏమో బాడీ కనపడుతుంది అండ్ ఒక 1/3 పార్ట్ ఏమో ఫేస్ కనపడుతుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఇచ్చిన 2024 నోటిఫికేషన్లో దీన్ని రివర్స్ చేశారు. మన ఫోటోలో 3/4 ఫేస్ కనపడాలి అనేది ఫండమెంటల్ కండిషన్. 2, మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీ పేరు తర్వాత ఏ రోజైతే మీరు ఫోటో తీసుకున్నారో ఆ డేటు 2 కూడా దాంట్లో ఉండాలి, డిజిటల్గా ఉండాలి. అండ్ 3వది అతి కీలకమైనటువంటిది, మీరు 10th క్లాసులోనో ఇంటర్మీడియట్లోనో తీసుకున్న ఫోటోలు పెట్టకూడదు. మీరు అప్లికేషన్ పెట్టే నాటికి 10 రోజుల ముందు మాత్రమే మీ ఫోటో తీసుకోవాలి. అంటే సపోజ్ ఫిబ్రవరి 29వ తేదీన మీరు అప్లికేషన్ పెడుతున్నారు అనుకుందాం. దానికి 10 రోజుల లోపల మీరు తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏ ఫోటో అయితే మీరు ఫోటో తీసుకున్నప్పుడు ఏ అపియరెన్స్ అయితే ఉంటుందో అదే అపియరెన్స్ మీ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ఇంటర్వ్యూలోనూ కలపడాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి, అందులో ఒక అబ్బాయి గెడ్డంతో ఫోటో తీసుకున్నాడు అనుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గెడ్డ ఉండాలి, షేవింగ్ చేసుకెళ్ళకూడదు. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వెరిఫై చేస్తారు, అప్పుడు గెడ్డ ఉండాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా గెడ్డ ఉండాలి. కానీ ప్రిలిమ్స్లో చూడరు కదా సార్? ప్రిలిమ్స్లో చూస్తారా? ప్రిలిమ్స్లో కూడా చూస్తారు. అంటే ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసుకుంటారు. కాబట్టి 3 ఎగ్జామ్ స్థాయిలోను 3 లెవెల్స్లోను ఏ ఫోటో అయితే తీసుకున్నారో ఆ అపీరెన్స్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఓకే, అంటే ఇంపర్సనేషన్ లేకుండా ఇటువంటి కండిషన్ పెట్టారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి స్పెక్ట్స్ పెట్టుకొని ఫోటో తీసుకుందనుకోండి. ఆ తర్వాత లాసిక్ సర్జరీ ఏదో చేయించుకుని ఆ లెన్స్ ఆ స్పెక్ట్స్ తీసేసింది అనుకుందాం. స్పెక్ట్స్ తీసేసి సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను రానివ్వరు. ఓకే, అది ఏదైతే స్పెక్ట్స్ పెట్టుకున్నావో అదే స్పెక్ట్స్ ఇంటర్వ్యూలో కూడా మీరు కలిగి ఉండాలి. సో ఏ ఫోటోలో మీరు ఫస్ట్, అందుకనే 10 days గ్యాప్లో మాత్రమే అప్లికేషన్ పెట్టడానికి 10 days గ్యాప్లో మాత్రమే ఫోటో తీసుకోవాలి. అదే ఫోటోలో ఉన్నట్టుగానే మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి, మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అదే అపియరెన్స్ ఉండాలి. ఓకే, సో ఇది కొత్తగా పెట్టినటువంటి కండిషన్. కాబట్టి అభ్యర్థులు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రివిజన్ ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది, రివిజన్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్? యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది ఇక భవిష్యత్తు కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా అమ్మాయిలు బాగా ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్ ప్రిపరేషన్కి అమ్మాయిలకి యూపీఎస్సీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మీరు కనుక నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే
ప్రతి నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 70-80 పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీలోనూ బాటంలో ఒక లైన్ రాశారు, యూపీఎస్సీ ఎంకరేజెస్ జెండర్ డైవర్సిటీ, హెన్స్ మోర్ ఉమెన్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలని ఈ ఎగ్జామ్ రాసేటట్టుగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అలాగే అమ్మాయిలు కూడా దీన్ని మీ లైఫ్లో ఇది ఒక కంపల్సరీ పార్ట్గా చేసుకోండి. తర్వాత జనరల్గా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ చదవండి, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, తర్వాత సంబంధిత పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి, ఎక్కువ ఫోకస్ ఎన్సీఆర్టీస్కి ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవకపోయినా పర్వాలేదు, కరెంట్ అఫైర్స్ మాత్రం చదవండి. అంటే కంపైల్డ్ కరెంట్ అఫైర్స్ చదివినా సరిపోతుంది. డైరెక్ట్గా న్యూస్ పేపరే చదవాలి, అది కూడా హిందూ పేపరే చదవాలి అనేది ఒక సాంప్రదాయమైనటువంటి అపోహ. కానీ మీరు యూపీఎస్సీ లాస్ట్ 5 ఇయర్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్లు చూస్తే నువ్వు ఏ పేపర్ చదువుతావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు విషయాలు తెలుసా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ ఉండేటటువంటి పిఐబి మీద ఫోకస్ చేయండి. సో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పిఐబి పోర్టల్లో ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని బేసిక్స్ ఇవన్నీ కాదు, ఈ బేసిక్స్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే మీ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. మినిమం 3 సంవత్సరాలు ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వడానికి నేను స్పెండ్ చేస్తాను అనే కమిట్మెంట్ తోటి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. సో చూసారు కదా, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అండ్ మేజర్గా దేని మీద ఫోకస్ చేయాలో కృష్ణ ప్రదీప్ గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.